సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, మా డబ్ల్యూడబ్ల్యూలో ఒక ఆట మొదలైంది. అస్సలు అనుకోలేదు ఈ టైప్లో ఒకటి స్టార్ట్ అయిపోతాయని. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ అనేది, అంటే ఇప్పుడు మనం అందరం ఫ్యాన్స్ కదా, ఇప్పుడు మనం రెడీ ఉండాలన్నమాట. దేనికోసమైనా అంటే ఆ టైప్లో నడుస్తుంది. మీకు సోషల్ మీడియాలో రకరకాల వినపడుతుంది, మీకు ఏదోదో వినపడుతుంది, మీరు ఏదోదో చూస్తారు. ఇప్పుడు దేన్ని నమ్మాలో దేన్ని నమ్మదో ఇదంతా ఇప్పుడు మీ పైన ఉంటుంది. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్, డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్ రోమన్ రేన్స్ అండ్ ట్రిపుల్ హెచ్ మధ్యలో ప్రాబ్లం, దానివల్ల అయ్యే తమాషాలు చాలా జరుగుతుంది. ఓపెన్గా చెప్తాను, చాలా జరుగుతుంది మా డబ్ల్యూడబ్ల్యూలో. ఈ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అన్నమాట. అండ్ కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇంకేంది, ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రూమర్స్ అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనము బ్రాక్ లెస్నర్ నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రాక్ లెస్నర్ పైన లేదా సోషల్ మీడియాలో అంటే బ్రాక్ లెస్నర్ పైన ఒక హేట్ రావడం స్టార్ట్ అయింది. అదే మీరు రాయల్ రంబర్లో చూస్తే, దాని తర్వాత చూస్తే ఏమర్థమైంది, ఫ్యాన్స్ అసలు ఏంది, బ్రాక్ లెస్నర్కి ఈ టైప్లో ఎలిమినేట్ ఎందుకు చేసినారు, ఆ జేవుస్ ఎందుకు ఇంతసేపు టైం తీసుకున్నాడు, ఆ జేవుస్ రావడం ఏంది, అండ్ ఆ క్రౌడ్లోకి వెళ్ళి రావడం ఏంది, అండ్ అదే టైంలో బ్రాక్ లెస్నర్ ఎలిమినేట్ కావడం ఏందని ఈ టైప్లో ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉండే కదా. అంటే ఫ్యాన్స్ కొంచెం కోపం చూపించినారు కదా. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా, అదే ఫ్యాన్స్ అంటే ఇప్పుడు అదే ఫ్యాన్సా కాదు తెలియదు, బట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొంతమంది బ్రాక్ లెస్నర్ పైన ఒక హేట్ అనేది తీసుకొస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. దేనివల్ల అంటే మన ఇలియా డ్రాగనో వల్ల. మీరు రాయల్ రంబల్లో ఒకటి గమనిస్తే, అంటే బ్రాక్ లెస్నర్ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత అంటే ఇలియా డ్రాగనో మన బ్రాక్ లెస్నర్ పైన అటాక్ చేస్తుంటాడు, చాప్స్ కొడుతుంటాడు అన్నమాట. అండ్ ఆ చాప్స్ కొడుతున్నప్పుడు బ్రాక్ లెస్నర్ అస్సలు రియాక్టే కాలేదు, ఆ చాప్స్కి సెల్ చేయలేదు, రియాక్ట్ చేయలేదు. అండ్ ఒకటిసారి కోపంలో అరిచి ఇలియా డ్రాగన్కి లేపి రింగ్ బయట ఎత్తేసిండు. అండ్ సోషల్ మీడియాలో ఏంటంటే ఇలియా డ్రాగన్ ఫ్యాన్ బేస్ కొంచెం మంచిగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బ్రాక్ లెస్నర్ ఏంది అంటే ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ ఇట్లా కొట్టినప్పుడు అసలు ఎలాంటి రియాక్ట్ ఇవ్వలేదు, ఇది కరెక్టా ఏంది, వీళ్ళు ఫ్యూచర్ సూపర్ స్టార్, ఇది కరెక్ట్ కాదని అంటే ఇలియా డ్రాగన్ ఫ్యాన్స్ ఇష్టం ఉన్నట్టు వాగుతున్నారు. ఇప్పుడు నేను వాగుతున్నారని వర్డ్ ఎందుకు తీసుకొచ్చిన అంటే, మీరు ఆలోచించండి, ముంగట ఎవరున్నాడు, ఎవరికి చాప్ కొట్టిండు, అల్లటప్ప సూపర్ స్టార్కి చాప్ కొట్టిండా ఇలియా డ్రాగన్? ద బీస్ట్ అనే పేరు ఉట్టిగా ఇచ్చినారా బ్రాక్ లెస్నర్కి? అండర్ టైగర్ది స్ట్రీక్ ఎండ్ చేసిన మనిషి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. బ్రాక్ లెస్నర్ని పట్టుకొని వీళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది నిన్న మొన్న చూస్తున్నా అనుకుంటా వీళ్ళు కొడుకులు, వీళ్ళు సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే, ఇలియా డ్రాగన్ షాప్ కొట్టినప్పుడు అంట మనోడు రియాక్ట్ చేసి ఉండే అంట, బ్రాక్ లెస్నర్ రియాక్ట్ కావాలంట. ఎవరు, మన ఇలియా డ్రాగన్ కొడుతున్నప్పుడు. కనీసం ఆ కొడుతున్న మనిషి అంటే ఇప్పుడు కనీసం ఓబా ఫేమిలా ఉన్నా సరే, అంటే ముంగటం ఫిజిక్ లైక్ గుంథర్ అయినా సరే, లేదా రోమన్ కోడి ర్యాండీ ఆర్టన్ అయినా సరే, అరే వీళ్ళు కొట్టినప్పుడు అప్పుడు రియాక్ట్ అప్పుడు ఒకవేళ ఒక సెన్స్ ఉంటుండే. కానీ ఇలియా డ్రాగన్లో కొట్టిండంట, చాప్స్ కొట్టిండంట, ఆ టైప్లో అప్పుడు మనం రియాక్ట్ కాలేదని ఈ టైప్లో మాట్లాడుతాం. వీళ్ళకి తెలియదు అనుకుంటా ఆ మనిషికి ద బీస్ట్ అని ఉట్టిగా పిలువరని. అండ్ ఏదో పేరు కోసం బీస్ట్ కాదు, హిస్టరీ చూడండి బ్రాక్ లెస్నర్ది తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇష్టపట్టు వాగుతాం, సోషల్ మీడియాలో చాలా నడుస్తుంది బాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, బ్రాక్ లెస్నర్ ఎలిమినేట్ అయ్యింది కదా జేవుస్ ఎంట్రన్స్లో, దీనిపైన రెండు మనకి రూమర్స్ మరోసారి వచ్చినాయి అనమాట. ఒకటి ఏంటంటే జేవుస్ ఎంట్రన్స్ అంటే క్రౌడ్లోకి రావడము, జేవుస్ చాలా టైం తీసుకుండు. మీరు రాయల్ రంబల్ది అంటే రిప్లై పెట్టి చూడండి, జేవుస్ ఎంట్రన్స్ టైంలో జేవుస్ రింగ్లో వెళ్తున్నప్పుడు అక్కడ రెఫరీ చెప్పిండు, రింగ్ బయట ఉన్నప్పుడు చెప్పిండు జేవుస్కి, నువ్వు తొందరగా వెళ్ళు రింగ్లో అని. అండ్ ఇదే గడబడలు అక్కడ ఆల్రెడీ మన బ్రాక్ లెస్నర్ ఎలిమినేట్ అయిపోయిండు. ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే, ఇది ఎక్కడో జేవుస్తో తప్ప అనేమాట, జేవుస్ చాలా లేట్ చేసిండు ఎంట్రన్స్, అండ్ ఆ టైంలో గడబడ అయిపోయింది. ఇంకొకటి బ్రాక్ లెస్నర్తో బాచ్ అయిపోయింది. అంటే అక్కడ అసలు బ్రాక్ లెస్నర్ పడిపోవద్దు, బట్ వాళ్ళు అంటే కోడి రోడ్స్ అండ్ ఎల్ఏ నైట్ ఇద్దరు కలిసి పడేసిన. సో ఆ టైంలో కొంచెం గడబడి పడిపోయింది అన్నమాట. లేదంటే మీరు ఆలోచించండి, ఓన్లీ 5 నిమిషాలు ఉండే బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్ మ్యాచ్లో
ఓన్లీ ఓబా ఫేమీతో ఫేస్ ఆఫ్ జరిగింది, ఇంకా చాలా ఉంటుండే, రోమన్ రేన్స్తో ఫేస్ ఆఫ్ ఉంటుండే, చాలా ఉంటుండే అనమాట, మొత్తం మిస్ అయిపోయింది. సో ఇదంతా చాలా గడబడి నడుస్తుంది సోషల్ మీడియాలో. లేదా ఇప్పుడు మీకు రకరకాల ఒపీనియన్ కనిపిస్తుంది. కొంతమంది ఒకటే పట్టుకొని దాన్ని కావాలని అంటే దబాయించి ట్వీట్ చేసి మీ ముంగట ఏదేదో వచ్చేలా చేస్తున్నారు. బ్రాక్ లెస్నర్ పైన ఇప్పుడు అదే జరుగుతుందన్నమాట. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక మనిషి వచ్చిండు హుడీ వేసుకొని, అంటే ఒక బ్లాక్ అంటే ఒక మాస్క్ పెట్టుకొని వచ్చిండు అనమాట. బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు. రాయల్ రంబల్ మ్యాచ్లో ఎంట్రీ తీసుకునే ముందే బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ జరిగింది. సో ఒకటి మాత్రం కన్ఫర్మ్ అంట, ఆ మనిషి మాత్రం సెత్ రాలిన్స్ కాదు. అండ్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వీళ్ళు WWE వాళ్ళు ఏంటంటే ఇలాంటి టైంలో వీళ్ళు ఎవరికైనా చూపించచ్చు. ఇప్పుడు నేను సెత్ రాలిన్స్ కాదని చెప్తున్నా కదా, ఆ మనిషి సెత్ రాలిన్స్ అని చూపిస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా అనుకో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేనంటే గుర్తొచ్చింది చాలామంది ఆ హుడీ వేసుకున్న మనిషి, ఆ బ్లాక్ మాస్క్ పెట్టుకు వచ్చిన మనిషి నేనే అని చాలామంది కామెంట్స్లో ఫన్ చేస్తున్నారు. ఆ కామెంట్ చూసి నాకు చాలా నవ్వు వచ్చింది. బట్ ఇక్కడ మనం ఇప్పుడు ఈ మాస్క్ మనిషి గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు చూపించడానికి వీళ్ళు ఎవరికైనా చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను నాకు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఒక షో బుక్ చేస్తున్నాను, నేను ఏం చేస్తానంటే ఒక మనిషికి హుడీ మాస్క్ అంటే ఇదంతా వేయించి నేను పంపిస్తాను. ఆ మనిషి వెళ్ళి ఇప్పుడు ఒక సూపర్ స్టార్ లేడు, బట్ ఆ సూపర్ స్టార్ ప్లేస్ నేను పంపించి నేను అటాక్ చేయించి నాకు టైం వచ్చినప్పుడు ఆ సూపర్ స్టార్ నేను ఎవరి కోసం చేసినాను ఇదంతా ఆ సూపర్ స్టార్ వచ్చినప్పుడు ఆ బ్లాక్ మాస్క్లో ఉన్న మనిషి అంటే హుడీలో ఉన్న మనిషి ఈ సూపర్ స్టార్ అనేది చూపిస్తాను. అంటే మీకు అర్థమైందా? ఇదంతా గేమ్ నడుస్తుంది అన్నమాట. WWE చాలా నడుస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఇంత క్లియర్లీ ఇంత డీప్లీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దని. మీరు మన ఆడియన్స్ బాస్, మీరు మన ఛానల్ చూస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. సో మీకు ఏది ఉన్నా ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మంచిగా ఉంటుంది. అందుకనే మన ఈ ఛానల్ ఉంది. సో ఇదంతా జరుగుతుంది ఓకే. కానీ సెత్ రాలిన్స్ అని చూపించు, కానీ ఎగ్జాక్ట్గా మనిషి ఎవరంటే ఆ మనిషి మాత్రం సెత్ రాలిన్స్ అయితే కాదు బాస్. ఇంకొకటి ఆస్టిన్ థ్యూరీ ఆ మనిషి అంటే మీరు ఆ బియర్డ్ అంతా గమనిస్తే ఆస్టిన్ థ్యూరీలా అవి కనిపిస్తలేదు. లైట్గా బియర్డ్ కనిపిస్తుంది కదా, అది ఆస్టిన్ థ్యూరీలా కాదు. అగైన్ మళ్ళొకసారి వీళ్ళు అంటే ఆ మనిషి ఆస్టిన్ థ్యూరీ అనేది చూపించచ్చు, బట్ ఆ మనిషి ఎగ్జాక్ట్ వచ్చిన మనిషి మాత్రం ఆస్టిన్ థ్యూరీ కాదు. ఇప్పుడు ఆ రోజు వచ్చి అటాక్ చేసిన మనిషి ఈ మాస్క్డ్ మనిషి ఎగ్జాక్ట్గా అదే ఒకవేళ సూపర్ స్టార్ అయ్యి ఉంటే, అంటే ఇది ఎగ్జాక్ట్గా అదే మనిషి అదే సూపర్ స్టార్ ఉంటే వీళ్ళు ఫ్యూచర్లో రివీల్డ్ చేద్దామని ఫిక్స్ అయి ఉంటే అదే మనిషి అయి ఉంటే మాత్రం ఆస్టిన్ థ్యూరీ అయితే కాదు, సెత్ రాలిన్స్వి కాదు. కానీ మరోసారి లోగన్ పాల్ పేరు వస్తుంది, లోగన్ పాల్ బ్రదర్ జేక్ పాల్ పేరు వస్తుంది. అండ్ ఫిన్ బ్యాలర్ పేరు వచ్చింది, బట్ ఫిన్ బ్యాలర్వి అంటే ఒక సెన్స్ కనెక్ట్ అయితే లేదనమాట. ఆల్రెడీ మన ఫిన్ బ్యాలర్ CM Punkతో ఫ్యూడ్లో ఉన్నాడనమాట. సో ఇప్పుడు మీరేమంటారు? చాలా కన్ఫ్యూజన్ ఉంది, బట్ నేను ఎంతైతే అంత క్లారిటీ అని ట్రై చేసాను. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు కన్ఫ్యూజ్ కావద్దనే కొంచెం క్లారిటీ ఇచ్చినాను దీనిపైన. ఇప్పుడు ఈ మనిషి ఎవరు? సరే ఇప్పుడు ఈ మనిషి ఎవరు అంటే చూద్దాం. ప్రెసెంట్ ఇంకా లైట్గా రూమర్స్ వచ్చినాయి, లోగన్ పాలే అంటున్నారు. ఆస్టిన్ థ్యూరీ పేరు ఉంది స్టిల్, బట్ లోగన్ పాల్వి అంటున్నారు, అండ్ మన జేక్ పాల్వి అంటున్నారు, అండ్ కొంతమంది ఏమో రా జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్ అంటున్నారు. యాడమ్ పియర్స్ వచ్చి ఈ టైప్ అటాక్ చేసి ఆ బ్యారికేడ్ పైకి ఇట్లా సెకండ్స్లో జంప్ చేసి ఇలాంటి ఒక మీకు ఇక నేను అంత ఓపెన్ చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ మనిషి రప్ అని జంప్ చేసి వెళ్ళిపోయాడు. సో ఏమి అర్థం చేసుకోవచ్చు ఇక ఏం చెప్పాలనుకుంటున్నాను. సో యాడమ్ పియర్స్ అయితే కాదు, కానీ అగైన్ వీళ్ళు యాడమ్ పియర్స్ అని ఫ్యూచర్ చూపించు, బట్ ప్రజెంట్ కోసం అయితే ఆ మనిషి అయితే కాదు. సో లోగన్ పాల్ కావచ్చంట, లేదా జేక్ పాల్ కావచ్చంట, లేదా ఇంకా వేరే సూపర్ స్టార్ ఒక రిటర్నింగ్ సూపర్ స్టార్వి కావచ్చు. అంటే మనం ఏదో అనుకుంటున్నాం, బట్ ఒక రిటర్నింగ్ సూపర్ స్టార్వి కావచ్చు అంట. ఎందుకు? సరే అసలు అటాక్ ఎందుకు జరిగిందంటే నేను నిన్ననే చెప్పినాను. అండ్ అది ఏంటంటే సెత్ రాలిన్స్ వచ్చినప్పుడు సెత్ రాలిన్స్ సింగిల్గా విజన్ ఫ్యాక్షన్తో ఫ్యూడ్లో ఉండలేడు అంటే కష్టం అక్కడ. అంటే విజన్ ఫ్యాక్షన్లో ఇంత మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు అటాక్ చేస్తారు ఎట్లయినా. సో గేమ్ని తిప్పాలంటే సెత్ రాలిన్స్ దగ్గర కొంతమంది ఉండాలి. అండ్ కొంతమంది ఈ మాస్క్డ్ మనిషి అనేమాట మేబీ లోగన్ పాల్ బిట్రే చేస్తాడు అనుకుంటా, సెత్ రాలిన్స్ సైడ్ వచ్చేస్తాడు. కానీ ఏమైనా కావచ్చు. ఆస్టిన్ థ్యూరీవి మన సెత్ రాలిన్స్ మనిషి అని అంటున్నారు ముందు నుంచే. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి కొంతమంది లాగ్ అనిపించవచ్చు, బట్ నా పని ఏంటంటే మన ఆడియన్స్కి మన సబ్స్క్రైబర్స్కి డీటెయిల్గా WWE గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో నేను బిలీవ్ చేస్తాను.
ఒకటే టాపిక్ పట్టుకొని నేను ఒకటే రోజు 2 వీడియోస్ చేసి అంటే ఓకే గుంజడం కాదు, ఒకటే వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే పని అయిపోతుంది. ఓకే, సో ప్రజెంట్ ఏమైనా అప్డేట్ వచ్చిందో, ఏమైనా రూమర్స్ వచ్చిందో అది నేను ఈ మిస్టరీ ఈ మాస్క్ మ్యాన్ గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తాను. మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిన్ బ్యాలర్ మన డబ్ల్యూడబ్ల్యూ చాలా నారాజ్ అయిపోయాడు. మీరు ఒకసారి ఆలోచించండి, ఫిన్ బ్యాలర్ కీలో 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో యాడ్ చేయలేదు. ఫిన్ బ్యాలర్ సోషల్ మీడియాలో రెస్పెక్ట్ అనేది చాలా తగ్గిపోయిందని ఈ టైంలో ఒక ట్వీట్ చేయగానే ఫ్యాన్స్ చాలా ఎక్కువ లైక్ చేసినారు. ఇప్పుడు ఈ రెస్పెక్ట్ కూడా ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఫిన్ బ్యాలర్కి నచ్చలేదు. అరే వీళ్ళు ట్రిపుల్ ఏ నుంచి సూపర్ స్టార్ తీసుకొస్తున్నారు, ఎవరెవరికి తీసుకొచ్చినారు అలాంటిది, కానీ వీళ్ళకి ఫిన్ బ్యాలర్ కోసం టైం లేదనేమాట, స్పాట్ లేదనేమాట ఫిన్ బ్యాలర్ కోసం. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? లేదు కదా. సో ఫిన్ బ్యాలర్ చాలా నారాజు ఉన్నారు. చూద్దాం, ఇది ఒక స్టోరీ లైన్లో వెళ్తే ఓకే, లేదంటే ఇన్ ఫ్యూచర్గా ఏమైనా కావచ్చు. అండ్ ఇంకొక మెయిన్ యాంగిల్ బాస్, మనము అంటే మీరు కాదు, అంటే మనం అందరము ఒక యాంగిల్కి మనము మిస్ చేస్తున్నాము, ఒక్కటి మనం ఇగ్నోర్ చేస్తున్నాము. అండ్ అది ఏంటంటే ర్యాండీ ఆర్టన్, కోడీ రోడ్స్ వీళ్ళ మధ్యలో చిన్న ప్రాబ్లం జరిగింది కదా రాయల్ రంబల్లో. ఆ కోడీ కట్టర్ కొడుతున్నప్పుడు గుంథర్ కూడా జరిగిపోయాడు. అప్పుడే ర్యాండీ ఆర్టన్కి పడ్డది ఆ షాట్. సో కోడీ అండ్ మన ర్యాండీ ఆర్టన్ మధ్యలో ప్రాబ్లం అనేది మనకి రాయల్ రంబల్లో చూపించినారు. సో ఈ ప్రాబ్లం చూపించిన తర్వాత మీరేమనుకుంటున్నారు అంటే ర్యాండీ ఆర్టన్ సైడ్లో కూర్చుంటాడా? ఇప్పుడు ట్రిపుల్ హెచ్ స్టోరీ మార్చి పడేస్తే ఇక ట్రిపుల్ హెచ్ చెప్పినట్టుగా వింటాడు అనుకుంటా. కానీ స్టోరీ లైన్ ప్రకారం ఇప్పుడు ఏ స్టోరీ వెళ్తుందో మీ స్టోరీ చూస్తే ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్తుండో, నాకు టైటిల్ కావాలి, నేను ఛాంపియన్షిప్ కోసం వస్తా అని చెప్తుండు కదా ఆల్రెడీ. కోడీ రోడ్స్, డ్రూ మ్యాకింటైర్, జేకబ్ ఫార్ట్ మధ్యలో ఆల్రెడీ ప్రాబ్లం నడుస్తుంది కదా. సో ఈ ప్రాబ్లంలో మేబీ ర్యాండీ ఆర్టన్ బి అడుగు పెట్టవచ్చు. ఎందుకంటే యాంగిల్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రాబ్లం అనేది జరిగింది ఇలా మధ్యలో. సో మేబీ మనకి రసల్ మేనియాలో ఒక రూమర్ అయితే ఉంది, రసల్ మేనియాలో మన కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫార్ట్ మ్యాచ్ కావచ్చని రసల్ మేనియాలో ఒక చిన్న రూమర్ ఉందన్నమాట. అండ్ అంతా మంచిగా ఉంటే మన ర్యాండీ ఆర్టన్ ఈ మ్యాచ్లో యాడ్ అయిపోయి ఫేటల్ 4 మ్యాచ్లో మార్చొచ్చు అనమాట. అండ్ ర్యాండీ ఆర్టన్కి అవకాశం ఇచ్చేస్తే పని అయిపోతుంది బాస్ కదా. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ఓటీసీ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి. ట్రిపుల్ హెచ్కి ద గేమ్ అని ఉట్టిగానే అంటారా? ఉట్టిగా అన్నారు బాస్. ద గేమ్ అని పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ట్రిపుల్ హెచ్కి గేమ్ ఆడడం చాలా ఇష్టము, మైండ్ గేమ్ చాలా ఆడతాడు, బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం అనేమాట. ఉట్టిగానే ఆ పొజిషన్లో కూర్చోలేదు ట్రిపుల్ హెచ్. అండ్ నేను రోమన్ రేన్స్ అండ్ ట్రిపుల్ హెచ్ మీద నడుస్తున్న ప్రాబ్లం గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో రాయల్ రంబల్ వచ్చే ముందు ప్యాట్ మెకాఫీ షోలో, నేను 2 సంవత్సరాలు ఇచ్చినాను వీళ్ళకి, వీళ్ళేం చేసినారు? ఒక మంచి సూపర్ స్టార్కి రెడీ చేసినారా? చేయలేదు, ఇంకా వెళ్ళిపోయినారు. అందుకే ఇప్పుడు నేనే చూడాలి మొత్తం చెప్పిండు కదా రోమన్ రేన్స్. అండ్ సౌదీ అరేబియాలో రోమన్ రేన్స్ అంటే ప్రైవేట్ జట్టును దిగంగానే రోమన్ రేన్స్ అక్కడ ఏమని చెప్పిండు, వీళ్ళు బతలాడినారు, వీళ్ళు వచ్చి కాపాడని చెప్పినారు, అందుకే నేను వచ్చినని చెప్పిండు కదా. ఇంత ఓపెన్లీ రోమన్ రేన్స్ ఎందుకు మాట్లాడుతుంటే ఈ టైంలో రోమన్ రేన్స్ ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే ట్రిపుల్ హెచ్ కరెక్ట్గా సూపర్ స్టార్స్కి రెడీ చేయలేకపోతుండు. డబ్ల్యూడబ్ల్యూ పడిపోతుంది. ఓన్లీ ట్రిపుల్ హెచ్ది కాదు, అక్కడ డబ్ల్యూడబ్ల్యూ టీకేఓ ఉంది, టీకేఓ గ్రూప్ ఉంది. అండ్ మన ఎండోవర్ టీకేఓ, ద రాక్ ఒక వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనేమాట. ఇట్స్ ఆ డీప్ టాపిక్ బాస్. మీకు ఒక రియల్ అంటే ఒక డైహార్డ్ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్కి మ్యాటర్ చాలా మంచిగా అర్థం కావాలి. సో డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్ నడుస్తున్న పాలిటిక్స్ ట్రిపుల్ హెచ్కి ప్రాబ్లం. ట్రిపుల్ హెచ్ కోడీ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కాకుండా కాపాడడానికి ట్రై చేస్తాం, స్టిల్ ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎలిమినేషన్ చేంబర్లో టైటిల్ ఏమైనా హ్యాండ్ చేంజ్ అయిపోతే చెప్పలేమో, కోడి ఒకవేళ గెలిస్తే. ఎందుకంటే రోమన్ కోడితోనే ఫైట్ చేస్తా, నాకు ఒక టైప్లో రివెంజ్ కావాలన్నట్టు మాట్లాడుతుండనమాట. ఓకే, అండ్ ఇక్కడ ట్రిపుల్ హెచ్ ఏమో కోడి కాపాడడానికి ట్రై చేస్తుండే. అండ్ బ్యాక్ స్టేజ్ గేమ్ పాలిటిక్స్ అంటే ఓన్లీ కోడియే పాలిటిక్స్ ఆడాడు బాస్. బ్యాక్ స్టేజ్ ట్రిపుల్ హెచ్ ఆడుతున్న పాలిటిక్స్ చాలా భయంకరంగా ఉందన్నమాట. అంతెందుకు బాస్, ట్రిపుల్ హెచ్
మన షో అయిపోగానే పోస్ట్ షోలో ఏమని చెప్పిండంటే, రాయల్ రంబుల్ పోస్ట్ షోలో ఏమని చెప్పిండంటే, కావాలని వీళ్ళు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో గమనిస్తే రోమన్ రేన్స్ పైన చాలా విచిత్రంగా హేట్ వస్తుంది. అరే మొన్నటి వరకు రోమన్ రేన్స్ కావాలి, రోమన్ రేన్స్ అన్నోళ్ళు ఒకటేసారి రోమన్ రేన్స్ రాయల్ రంబుల్ గెలవంగానే మీరు సోషల్ మీడియా చూస్తున్నారంటే మీకు చాలా క్లియర్ అర్థమైంది అంటే ఒక హేట్ అనేది వస్తుంది. అండ్ ఈ హేట్ ఎట్లా వస్తుంది అంటే గేమ్ మొత్తం ఆడుతుంది ఇక్కడ ట్రిపుల్ హెచ్ పోస్ట్ షోలో ఏమని చెప్పిండంటే, రోమన్ రేన్స్ ఇప్పుడు రాయల్ రంబుల్ గెలిచిండు అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ కొంచెం టైం తీసుకొని చూస్ చేస్తాడు అనుకుంటా, ఎవరితో ఫైట్ చేస్తాడు అండ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఎప్పుడు కనిపిస్తాడేమో అది ఇక నాకు తెలియదు అన్నట్టు మాట్లాడేసిండు. అంటే మీకు అర్థమవుతుందా, ఒక రాయల్ రంబుల్ గెలిచిన సూపర్ స్టార్కి అంటే ఇప్పుడు ఎప్పుడు కనిపిస్తాడేమో అన్నట్టు మాట్లాడేస్తుండే అక్కడ. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు గమనిస్తే అసలు గేమ్ అసలు ఎలాంటి ఆట నడుస్తుంది అంటే ఇక్కడ ట్రిపుల్ హెచ్ ఏ టైప్లో గేమ్ ఆడుస్తుందంటే, రోమన్ రేన్స్ పార్ట్ టైం సూపర్ స్టార్, రోమన్ రేన్స్ రాయల్ రంబుల్ గెలిచి వేస్ట్ అయిపోయింది అంటే రోమన్ రేన్స్ అంతా కనిపించాడు, ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు పోతాడు, రోమన్ రేన్స్ రాయల్ రంబుల్ గెలిచి ఒక టైప్లో వేస్ట్ అయిందన్నట్టు ఈ టైప్లో ఒకటి నడుస్తుంది సోషల్ మీడియాలో. అండ్ ఇదంతా మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ నుంచే ట్రిపుల్ హెచ్ నడిచేలా చేస్తుండు. ఎందుకంటే రోమన్ రేన్స్ అండ్ ట్రిపుల్ హెచ్ మధ్య నడుస్తున్న ప్రాబ్లం చాలా ఖతర్నాక్గా ప్రాబ్లం నడుస్తుంది బాస్. అరే మీరే ఆలోచించండి, ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ ఇంత ఓపెన్లీ చెప్తాడా? ఎంత క్యారెక్టర్లు ఉన్నా సరే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు, వీళ్ళు బతలాడినారు అందుకే నేను వచ్చినా అని చెప్పిండు. ఎందుకు ఓపెన్లీ చెప్పాలంటే ట్రిపుల్ హెచ్ అండ్ రోమన్ రేన్స్ మధ్య లేదా చాలా ప్రాబ్లం నడుస్తుంది. వీళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇలా ప్రాబ్లంకి వీళ్ళు ఖతం చేసుకోవాలి బాస్. ప్రాబ్లం మొత్తం పక్కన పెట్టి వీళ్ళు కలిసిపోతే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ ఆడ క్రియేటివ్ కంట్రోల్ ఉన్నాడు. ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజ్ ఆట మొదలుపెట్టిండు, ఇరికిస్తుండ అనమాట. ఇక రోమన్ రేన్స్ గురించి సోషల్ మీడియా ఒక హేట్ రావడం స్టార్ట్ అయింది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. మొన్నటి వరకు మీరు విన్నారా? మొన్నటి వరకు మీరు విన్నారా? సోషల్ మీడియాలో ఎక్కడైనా విన్నారా మీరు? రోమన్ రేన్స్ ఒక పార్ట్ టైం సూపర్ స్టార్, రోమన్ రేన్స్ అది, రోమన్ రేన్స్ ఇది, రోమన్ రేన్స్ వేస్ట్ విన్నారా అసలు మీరు ఇలాంటి వర్డ్స్? ఒకవేళ ఇలాంటిది ఏమైనా వస్తలేదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు నేను చెప్తుండే నేనే మీకు చెప్తుండే. ఇప్పుడు రోమన్ రేన్స్ వీడియో పైన డిస్లైక్స్ వచ్చినాయని చెప్పినాను. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు లైక్స్ ఎంత పెరిగినాయో. సరైన కూర్చుంటారేంది రోమన్ రేన్స్ ఫ్యాన్స్? వాళ్ళు స్టార్టింగ్లో కొంచెం లైట్ తీసుకున్నారు, కానీ ఈ హేట్ చేసేటోళ్ళు వీళ్ళు కావాలని ఒకటి తీసుకొని నడుస్తున్నారు కదా సోషల్ మీడియాలో. సో రోమన్ రేన్స్ ఫ్యాన్స్ దిగినారు ఇక రంగంలో. లైక్స్ పైన లైక్స్ ఇచ్చినారు, డిస్లైక్ చూడండి తక్కువ అయిపోయిందో. డిస్లైక్ చేసిన వాళ్ళు లైక్ చేసినట్టు అయిపోయింది అక్కడ. మేబీ దాంట్లో కొంతమందికి అసలు షో నచ్చక డిస్లైక్ చేసినట్టు ఉన్నారు. అప్పుడు తర్వాత ఇదేంది సోషల్ మీడియా ఏదో నడుస్తుందని చెప్పి లైక్స్ డిస్లైక్ లేకపోతే ఎక్కువ ఉండే, కొంచెం తగ్గినాయి మీరు చూస్తే. ఉందా స్టిల్ డిస్లైక్స్, కానీ ఆ లెవెల్లో లేదు మొన్న నేను చూపించినట్టు, నిన్న నేను చూపించినట్టు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు విన్నారా? మొన్నటి వరకు మీరు విన్నారా? రోమన్ రేన్స్ అది, రోమన్ రేన్స్ ఇదని. మొన్నటి వరకు రోమన్ రేన్స్ రావాలి అప్పుడే మంచిగా ఉంటుంది, రోమన్ రేన్స్ ఎప్పుడు వస్తాడు అంటే రోమన్ రేన్స్ వస్తేనే కొంచెం మంచిగా ఉంటుంది, ఈ టైప్లో వినేటోళ్ళం మనము. రోమన్ రేన్స్ రాయల్ రంబుల్ గెలిచిన తర్వాత ఒకటిసారి ఒక పార్ట్ టైమర్ అనే వర్డ్ అంటే రోమన్ రేన్స్ గెలకపోతేనే మంచిగా ఉంటుండే. ఇలా చూడండి అంటే కోడి రోడ్స్, రోమన్ రేన్స్, సీఎం అంటే ఇంత సూపర్ స్టార్కి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు అంటే 41 ఏజేనా? మీరు ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియాలో ఇష్టం నడుస్తుంది, చాలా ఇష్టం నడుస్తుంది. ఇదంతా వచ్చేలా చేస్తుంది. ఇక ఎవరో ఏందో ఊపిగా నేను చెప్తే మంచిగా మీరు అర్థం చేసుకొని దగ్గర ఎవరి పేరు చెప్పిన ద గేమ్ ట్రిపుల్ హెచ్. ఓకే, లేకపోతే పోస్ట్ షోలో డబ్ల్యూడబ్ల్యూ నడిపించే మనిషి మాట చెప్తాడా, గెలిచిండు ఇప్పుడు ఎప్పుడు కనిపిస్తాడు ఏమో అన్నట్టు మాట్లాడతాడా? బాస్ చాలా నడుస్తుంది. నేను అంటే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా, మీకు చాలా వినపడుతుంది. సోషల్ మీడియాలో మీరు ఇంకా ఏదేదో వింటారు, ఏదో పాత టాపిక్ తీసి మరీ రోమన్ రేన్స్ గురించి బ్యాడ్గా వచ్చేలా చేస్తున్నారు. చాలా నడుస్తుంది. అందుకే ప్రతి ఒక్కటి చూసి ఇక నమ్మకుండ్రి సోషల్ మీడియాలో. ఓకే, లేదు ఒకవేళ మీరు రోమన్ రేన్స్ హేటర్ అయితే మాత్రం ఇక మీరు ఎంత మంచిగా ఉన్నా ఎంత చెడు ఉన్నా మీరు హేట్ చేస్తారు. కానీ మీరు ఒక రెస్లింగ్ ఫ్యాన్ అయితే కరెక్ట్గా మీరే ఆలోచించండి. మొన్నటి వరకు డబ్ల్యూడబ్ల్యూ టాప్ లెవెల్ ఉండే, పడిపోయింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు చూడండి, ఒకవేళ రోమన్ రేన్స్ సీరియస్ అయ్యి సరే అని చెప్పి ఇంకా గట్టిగా నడిచిండు అనుకో, మళ్ళొస్తాయి స్టోరీలు అని లెవెల్ వెళ్ళిపోతే మీరే చూడండి, అప్పుడు అర్థమవుతుంది అప్పుడు మీకు. సో చాలా జరుగుతుంది బాస్ మన డబ్ల్యూడబ్ల్యూ. ఇప్పుడు ఇంతకాలం ఇంత ఓపెన్లీ మాట్లాడినా కదా,
కొంతమంది నువ్వు రోమన్ రైన్స్ ఫ్యాన్ అని ఈ టైప్లో మాట్లాడుతున్నావు అని ఇష్టమైనట్టు ఇప్పుడు కొంతమంది కామెంట్ చేయడానికి వచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఒక రిప్లై ఇస్తున్నాను. సరే, ఒకవేళ రోమన్ రైన్స్కి నేను సపోర్ట్ చేయడం తప్పు అయితే సరే మీరు చెప్పండి, మీరే కామెంట్లో చెప్పండి ఏమైంది ఇన్ని రోజులు, ఎందుకు వ్యూస్ పడిపోతున్నాయి, ఎందుకు వ్యూవర్షిప్ పడిపోయింది, ఎందుకు డబ్ల్యూడబ్ల్యూ రేటింగ్ పడిపోయింది, ఎందుకు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు? దీని ఇంకా ఆన్సర్ ఉందా మీ దగ్గర? హేటర్స్ చెప్తున్నాను, ఉందా? అరే కరెక్ట్గా ఆలోచించి మాట్లాడతలేదా మీ దగ్గర? అసలు కరెక్ట్గా హేటర్స్ దగ్గర ఆన్సరే ఉండదా అనే మాట. ఏదో ఒకటి రోమన్ అని కాదు, కోడి అని చెప్తాను. ఆ లెవెల్ రమ్మని చెప్పు, షో నడిపిమని చెప్పు, స్టోరీ లైన్లో నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్ట్ వచ్చేలా చేయమని చెప్పు. ఇన్ని 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఏమైంది? మొత్తం బేకార్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరెవరికి నేను చెప్పింది అర్థమైందో, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఎస్ రాధా అన్న నువ్వు చెప్తుంది కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను చెప్పింది తప్పు అనిపిస్తే మీరు చెప్పండి కామెంట్లో ఎక్కడ తప్పు అయిందో. ఇప్పుడు కొంతమంది లేదన్నా కోడి తప్పు లేదు, లేదన్నా ఆసుపత్రి తప్పు లేదు, ట్రిపుల్ హెచ్ తప్పు అంటారు. నాకు తెలుసు ట్రిపుల్ హెచ్ తప్పు. సో అలాంటప్పుడు ట్రిపుల్ హెచ్ ఎందుకు ఇలాంటి గేమ్ ఆడుతుండు, ఎందుకు రోమన్ రైన్స్ ఎంకెలా ఉండేలా చేస్తుండు? అరే ఒకటో క్వశ్చన్ అడుగుతాను, 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉన్న సూపర్ స్టార్, 4 సంవత్సరాలు డబ్ల్యూడబ్ల్యూకి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిన సూపర్ స్టార్ కనీసము ఒక రీమ్యాచ్ ఇయ్యారా? ఆ రీమ్యాచ్ కోసం మీరు రాయల్ రంబల్ గెలవాలా? అసలు ఉందా అది ఇంకా ఆన్సర్ మీ దగ్గర? 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉండే, సరే ఇప్పుడు 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉన్నాడు కదా అని చెప్పి సంవత్సరమో 2 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఛాన్స్ లేదు, ఏం లేదు. అలాంటిది రాయల్ రంబల్ గెలిచే ఛాన్స్ వస్తుందా? మీరే చెప్పండి ఒకసారి. సరేగా మాట్లాడదు, ఇంకా చాలా ఉంటే టైం చాలా ఎక్కువైపోయింది ఈ వీడియోది. ఇక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనము రేపు మాట్లాడదాం. ఇప్పుడు ఎట్లయినా రా వస్తుంది, రేపు రా తర్వాత చూద్దాం. కామెంట్ అయితే చేయండి. ఓకే, ఈ వీడియో కొంచెం వస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయని ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.